మీకు తెలుసా మన దేశంలో పెద్ద మెట్రో సిటీస్ లో సంవత్సరానికి 4 నుంచి 5 లక్షల అపార్ట్మెంట్స్ పెరుగుతున్నాయి. తెలంగాణలోని టౌన్స్ లో 10,000 నుంచి 20,000 వరకు, ఆంధ్రాలో అయితే 20 నుంచి 30,000 వరకు ఎవ్రీ ఇయర్ అపార్ట్మెంట్స్ గ్రోత్ ఉంది. ఇలా ప్రతి సంవత్సరం అపార్ట్మెంట్స్ పెరగడానికి కారణం ఏంటంటే అవి మనకి సౌకర్యాన్ని ఇస్తాయి, భద్రతనిస్తాయి, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి, ఎక్కువ మందికి తక్కువ ప్లేస్ లో నీడనిస్తాయి. చక్కగా మెయింటైన్ చేసుకోగలిగితే అపార్ట్మెంట్ లైఫ్ నిజంగా ప్రతిరోజు పండగలాగా ఉంటుంది. కానీ ఇవే అపార్ట్మెంట్స్ ఒక్కోసారి నరకంలా మారుతాయి. మనం ఎంతో ముచ్చటగా కష్టపడి ఇష్టపడి కొనుక్కున్న ఫ్లాట్స్ నిరంతరం ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి. మీలో ఎంతమంది అపార్ట్మెంట్స్ లో ఉంటున్నారు? అయితే ఈరోజు టాపిక్ మీకోసమే. ఒక అపార్ట్మెంట్ అంతా ఒక శరీరం అనుకుంటే అందులోని ప్రతి ఫ్లాట్ ఒక శరీర భాగం లాంటిది. మన శరీరంలో ఏ భాగానికి బాగలేకపోయినా శరీరం అంతా బాధపడుతుంది. అలాగే అపార్ట్మెంట్ లోని ఏ ఒక్క ఫ్లాట్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే దాని ఎఫెక్ట్ పక్క పోర్షన్ వాళ్ళకి, పై పోర్షన్ వాళ్ళకి, కింద పోర్షన్ వాళ్ళకి పడుతూ ఉంటుంది. ఒక్కోసారి మొత్తం అపార్ట్మెంట్ మీదే దాని ఎఫెక్ట్ పడుతుంది. ఎగ్జాంపుల్ గా బాత్రూమ్స్ తీసుకోండి. పై పోర్షన్ వాళ్ళు బాత్రూమ్ సరిగ్గా మెయింటైన్ చేయలేదనుకోండి, స్ట్రాంగ్ యాసిడ్స్ పెట్టి కడిగేస్తుంటారు. వాటి వల్ల లీకేజ్ అవుతుంటుంది. ఆ లీకేజ్ అంతా క్రమంగా కింది పోర్షన్ వాళ్ళ గోడల్లోకి వస్తుంటాయి. మన ఫ్లాట్ లో గోడలు పాడవుతుంటే మనకి చాలా బాధేస్తుంది. అలాగే కొంతమంది ఫ్లాట్స్ లో కబోర్డ్స్ కి, గడపలకి, వుడ్ వర్క్స్ కి చెదలు పట్టాయనుకోండి, అది కొద్ది రోజులకి పక్క ఫ్లాట్స్ కి పాకే ప్రమాదం ఉంటుంది. అలాగే అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి దీనివల్ల. ఇలాంటివి కాకుండా ఫ్లాట్స్ లో ఉండే మనుషుల బిహేవియర్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొంతమంది వాళ్ళ కారిడార్స్ లో ఊడ్చేసి ఆ చెత్త అంతా తీసుకెళ్లి మెట్ల మీద తోసేస్తూ ఉంటారు. అలాగే లిఫ్ట్ పక్కన ఉన్న వాళ్ళకి తలుపులు గట్టిగా వేయడము, తొందరగా లిఫ్ట్ క్లోజ్ చేయకపోవడము, దానివల్ల ఆ సౌండ్స్ తో వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. కొందరి ఇళ్లలోని కుక్కలతో ప్రాబ్లము, కొందరి ఇళ్లలోని మొక్కలతో ప్రాబ్లము, కొందరైతే టీవీ వాల్యూమ్ ఎక్కువగా పెట్టేసి అపార్ట్మెంట్ వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు. పార్కింగ్ దగ్గర గొడవలు అవుతూ ఉంటాయి. కొన్ని అపార్ట్మెంట్స్ లో సండే ప్రేయర్స్ కానీ లేదా భజనలు కానీ పెద్ద ఎత్తున ఇళ్లలో నిర్వహిస్తే ఇది అపార్ట్మెంట్ లో వాళ్ళందరికీ ఇబ్బంది. కొన్ని అపార్ట్మెంట్స్ లో కులగజ్జి, గ్రూపిజము, గ్రూప్ పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తుండే. కూర్చొని మాట్లాడుకుని మంచి మనసుతో సాల్వ్ చేసుకునేవి. ఒకటి గమనించాలి, అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ మనల్ని ఎప్పుడు బాధ పెట్టవు. అందులో నివసించే మనుషుల వల్లే అపార్ట్మెంట్స్ నరకాల్లో మారుతుంటాయి. ప్రతిదీ మన హక్కుగా భావిస్తాం, కానీ ఎదుటి వారి హక్కులు మాత్రం మనం గౌరవించం. మీ అపార్ట్మెంట్స్ లో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి.